మ్యాక్స్ మూవీ తర్వాత వెంటనే విజయ్ కార్తికేయ దర్శకత్వంలో సుదీప్ చేసిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ 18 గంటల కిడ్నాప్ మిస్టరీ మిమ్మల్ని ఎంతవరకు అలరించిందో చూసేద్దాం. కథ విషయానికి వస్తే అజయ్ మార్కండేయ అలియాస్ మార్క్ సస్పెన్షన్లో ఉన్న ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్. సిటీలో 18 మంది పిల్లలు కిడ్నాప్ అవుతారు. వాళ్ళని కాపాడటానికి మార్క్కి ఉన్న టైం కేవలం 18 గంటలు మాత్రమే. ఈ జర్నీలో డ్రగ్స్, పాలిటిక్స్, గ్యాంగ్స్టర్స్ ఇలా ఒకరి వెనుక ఒకరు అడ్డుపడుతూనే ఉంటారు. మరి మార్క్ ఆ పిల్లల్ని ఎలా కాపాడాడు? ఈ మిషన్లో అతను ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి అన్నదే అసలు కథ. సుదీప్ వన్ మ్యాన్ షో. సుదీప్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ ఆ మాస్ మేనరిజం సినిమాకి మెయిన్ హైలైట్. ముఖ్యంగా ఖాకీ చొక్కా పట్టుకుని ఆయన చేసే డాన్స్, ఆ బాడీ లాంగ్వేజ్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ లాంటివి. కేవలం 8 నెలల్లో ఇంత క్వాలిటీ సినిమా తీయడం గ్రేట్. అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ సినిమాని ఇంకో లెవెల్ కి తీసుకెళ్లింది. బీజిఎం చాలా లౌడ్ గా, ఇంటెన్స్ గా ఉంది. ఇక శేఖర్ చంద్ర సినిమాటోగ్రఫీ, ముఖ్యంగా నైట్ షాట్స్ అద్భుతం. స్టేషన్ ఫైట్ మరియు మొబైల్ ఫోన్ ఉపయోగించి చేసే ఫైట్ సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. స్క్రీన్ ప్లే ఎక్కడ ఆగకుండా పరిగెడుతూనే ఉంటుంది. సినిమాలో చాలా మంది విలన్లు, సబ్ క్యారెక్టర్స్ ఉన్నప్పటికీ ఎవరి పాత్ర మనసులో బలంగా ముద్రవేయదు. కిడ్నాప్ అయిన పిల్లలకి ఆడియన్స్ కి మధ్య ఉండాల్సిన ఎమోషనల్ బాండ్ కొంచెం మిస్ అయింది. హీరో ఎప్పుడు గెలుస్తాడని మనకు ముందే తెలిసిపోవడం వల్ల టెన్షన్ కొంచెం తగ్గింది. సినిమాలో బూతులు మరియు డబుల్ మీనింగ్ డైలాగులు కొంచెం ఎక్కువయ్యాయి అనిపిస్తుంది. మొత్తానికి మార్క్ ఒక టెక్నికల్లీ హై స్టాండర్డ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. కొన్ని లాజిక్స్ పక్కన పెడితే సుదీప్ గారి స్వాగ్ కోసం, ఆ అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ కోసం ఈ సినిమాని ఖచ్చితంగా థియేటర్లో చూడొచ్చు. మాస్ ఆడియన్స్ కి ఇదొక ఫస్ట్ క్లాస్ ట్రీట్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.